హాయ్ నమస్తే వెల్కమ్ టు మరా మీడియా. నేను మీ కేవీఆర్. లోక్సభలో నిన్న జమిలీ బిల్లుకు సంబంధించి వన్ నేషన్ వన్ ఎలక్షన్కి సంబంధించిన కొన్ని బిల్లులను పార్లమెంట్లో ప్రవేశపెట్టారు కేంద్ర మంత్రులు. ఈ నేపథ్యంలో జమిలీకి జై 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 అంటూ టీడీపీ వైసీపీతో సహా అన్ని భాగస్వామ్య పక్షాలు ఇతర ప్రతిపక్షాలు కూడా ఓటేసినాయి. మరికొన్ని కూటమి అంటే ఇండి కూటమిలో ఉన్న కాంగ్రెస్ కూటమిలో ఉన్న మరికొన్ని ప్రతిపక్షాలు వాటి జమిలీ బిల్లును తీవ్రంగా వ్యతిరేకించినాయి. సో ఈ ఎపిసోడ్ మొత్తంలో లోక్సభలో జమిలీ బిల్లులు విపక్షాల వ్యతిరేకత మధ్య ఒక దేశం ఒకే ఎన్నికకు బిల్లును ప్రవేశపెట్టిన కేంద్రం మొత్తం అంటే ఈ బిల్లును ప్రవేశపెట్టే క్రమంలో భాగంగా పార్లమెంట్లో అంటే లోక్సభలో ఓటింగ్ నిర్వహిస్తే అది కూడా ఎలక్ట్రానిక్ ఓటింగ్ అండ్ పేపర్ ఓటింగ్ రెండింటి ఆధారంగా నిర్వహించిన ఓటింగ్లో 269 మంది అనుకూలంగా ఓటేస్తే వ్యతిరేకంగా 198 మంది ఓటేశారు. 129వ రాజ్యాంగ సవరణ కేంద్రపాలిత ప్రాంతాల సవరణ బిల్లులను ప్రవేశపెట్టిన కేంద్ర మంత్రి మేఘ్వాల్ బిల్లులపై ఓటింగ్కు పట్టుబట్టిన కాంగ్రెస్ సహా విపక్షాలు అంగీకరించిన స్పీకర్ కొత్త పార్లమెంట్ భవనంలో తొలిసారి ఎలక్ట్రానిక్ పేపర్ స్లిప్ పద్ధతిన ఓటింగ్ అనంతరం 90 నిమిషాల పాటు వాడివేడి చర్చ. రాజ్యాంగానికి లౌకిక స్ఫూర్తికి విరుద్ధం, విపక్షాలు పార్లమెంటుకు సవరణాధికారం లేదన్న కాంగ్రెస్, కొట్టిపారేసిన కేంద్రం, జేపీసీలో చర్చిద్దామన్న షా, బిల్లుపై లోతైన చర్చే మోదీ అభిమతమని వెల్లడి. బిల్లును జేపీసీకి నివేదిస్తూ నేడు సభలో తీర్మానం. కీలక ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా మోడీ ప్రభుత్వం ముందడుగు వేసింది. లోక్సభతో పాటు అన్ని రాష్ట్రాల అసెంబ్లీలకు ఏకకాలంలో ఎన్నికలు జరిపేందుకు ఉద్దేశించిన 2 జమిలీ బిల్లులను కేంద్రం మంగళవారం లోక్సభలో ప్రవేశపెట్టింది. దీని రాజ్యాంగంపైనే దాడిగా విపక్షాలు అభివర్ణించాయి. మోడీ సర్కార్ ఫక్తు నియంతృత్వ ధోరణి అంటూ మండిపడ్డాయి. అధికార విపక్షాల ఆరోపణలు ప్రత్యారోపణలతో సభలో యుద్ధ వాతావరణం నెలకొంది. చివరికి వ్యవహారం ఓటింగ్కు వెళ్ళింది. జమిలీ బిల్లుపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలో చర్చిద్దామని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రకటించిన విపక్షాలు శాంతించలేదు. రాజ్యాంగ సవరణ బిల్లుల ఆమోదానికి పార్లమెంట్లో 3/2 మెజారిటీ లేదని తెలిసి మోదీ సర్కార్ విఫలయత్నం చేస్తుందని ఎద్దేవా చేశారు. సో ఇది ఓన్లీ బిల్లులు ప్రవేశపెట్టడానికి జరిగిన ఓటింగ్ మాత్రమే. సో ఇంతకుముందే నేను చాలాసార్లు చెప్పినా కదా, మోడీ షా చాణక్యం వాళ్ళ సామధాన భేద దండోపాయాలు ఫ్లోర్లో అంటే ఈ ఫ్లోర్ మేనేజ్మెంట్లో వాళ్ళు నిష్ణాతులు ఏమైనా చేయగలుగుతారు అన్నమాట. గతంలో చాలాసార్లు చూసినాం. అదేంటి ఎలక్టోరల్ బాండ్స్కి సంబంధించి ఆర్టికల్ 371కి 370కి సంబంధించి జిఎస్టీ బిల్లుకి సంబంధించి ఇట్లా కీలకమైన బిల్లులన్నింటికి కూడా ఎన్నో రకాలుగా ప్రతిపక్షాలను మభ్యపెట్టి రకరకాల ప్రయత్నంలో భాగంగా సంఖ్యాబలం అన్నది అసలు మ్యాటరే కాదు. సో ఖచ్చితంగా ఈ బిల్లు పాస్ అయి తీరుతుంది. 90 రోజుల్లోగా జాయింట్ పార్లమెంటరీ కమిటీ జేపీసీ ఇచ్చే నివేదిక ఆధారంగా 2 సభల్లో బిల్లును పాస్ చేయిస్తారు. తర్వాత రాష్ట్రపతి ఆమోదానికి పంపిస్తారు. ఈ మొత్తం ప్రక్రియకు 3 నెలలు టైం పడుతుంది. సో ఈలోపు పార్లమెంట్లో ఇక రాద్ధాంతం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి. ప్రజాస్వామ్యం కూని అవుతుంది. రాజ్యాంగాన్ని తొక్కిపట్టి నారదీస్తున్నారని చెప్పి ప్రతిపక్షాలు, లేదు దేశంలో ప్రజాధనాన్ని తర్వాత ఎన్నికల ప్రక్రియను ట్రాన్స్పరెంట్గా చేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి మాట్లాడుతూ ఉంటే ఇదంతా పెద్ద మెలోడ్రామా అనమాట. సో ఇదంతా పక్కన పెడితే ఆంధ్రప్రదేశ్లో మాత్రం జమిలీ ఎన్నికలకు తొలి అడుగు పడ్డ నేపథ్యంలో వైసీపీ శ్రేణుల్లో ఒక్కసారిగా జోష్ నిండింది అనమాట. ఎందుకంటే జమిలీ బిల్లు కనుక పాస్ అయితే చాలామంది నిపుణులు ఇప్పటిదాకా చెప్పారు 2027 డిసెంబర్ నాటికి జమిలీ ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలు కీలకమైన బీహారు, రాజస్థాను, మధ్యప్రదేశ్ ఇట్లాంటి అంటే గుజరాత్ ఇట్లాంటి రాష్ట్రాలకు అన్నిటికి కూడా 2027 ఎండింగ్ లోపు ఎన్నికలు జరగాల్సి ఉంది. వాటితో పాటు మరికొన్నిటిని ఎక్స్టెండ్ చేసే అవకాశం ఉంది కదా, అవన్నిటిని ముందుకు తీసుకొచ్చి అన్నిటిని 2027 ఎండింగ్ నాటికి నిర్వహిస్తారన్న చర్చ అయితే పెద్ద ఎత్తున జరుగుతున్న నేపథ్యంలో ముందస్తు ఎన్నికలు వస్తే కూటమి సర్కార్కు కుక్క కూడా ఓటు ఏదన్నా అంచనాకు వచ్చిన నేపథ్యంలో, ఎందుకంటే అంత పెద్ద ఎత్తున 6 నెలల వ్యవధిలోనే కూటమి సర్కార్ మీద ఇంత పెద్ద ఎత్తున ప్రజా వ్యతిరేకత వెల్లువెత్తిన సంగతి తెలిసిందే కదా. దాన్ని మభ్యపెట్టేందుకే ఇక రకరకాల సీన్స్ తీసుకొచ్చి తెర మీద పెడతా ఉన్నారు. శ్రీవారి లడ్డు రాజకీయం, తర్వాత అదానీ వ్యవహారం, ఆ తర్వాత సీజ్ ద షిప్పు, ఇట్లా జనాన్ని డైవర్ట్ చేసే కార్యక్రమమే తప్పిస్తే సూపర్ 6 పథకాల హామీలు కానీ వాటిని నెరవేర్చే ప్రక్రియ కానీ మొత్తం డొల్లనే. సో ఈ నేపథ్యంలో తమకు అందే విద్యా వైద్యం లాంటి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి మాటల్లో చెప్పాలంటే పలావ్ బాయ్ బిర్యానీ బాయ్ అన్నట్టు అయిందనమాట. కుడితిలో పడ్డ ఎలుక చందంగా మారింది. సో సంక్షేమం లేదు, అభివృద్ధి లేదు, వంకాయ పులుసు లేదు, ఓన్లీ అమరావతికి మాత్రమే దోచిపెట్టే కార్యక్రమానికి సిద్ధపడింది ఈ కూటమి సర్కార్ అన్న చర్చ జనాల్లో కూడా జరుగుతున్న నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా వైసీపీ అంటే ఇప్పుడు 11 సీట్లకు పరిమితమైంది కదా, ఎప్పుడు ఎన్నికలు జరిగినా మినిమం 75 నుంచి 100 సీట్ల వరకు గెయిన్ అవుతుందన్న అంచనాలు ఈ రోజు వరకు ఉన్నాయన్నమాట సర్వే. సో రాబోయే రోజుల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కనుక రోడ్ల మీదకి వచ్చి జనంతో, రైతులతో, యువతతో మమేకమై ప్రజా పోరాటాలు కనుక దిగితే
ఇంకా ఆ ఇంపాక్ట్ ఎట్లా ఉంటుంది అన్నది వాళ్ళు బేరీజ్ వేసుకుంటా ఉన్నారు. చూడాలి మరి జనవరి నుంచి ఈ నెల 21న ఆయన బర్త్డే అయిపోయిన తర్వాత ప్రత్యక్ష కార్యాచరణకు కూడా దిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మోస్ట్లీ జనవరి ఫిబ్రవరిలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలోకి వస్తే అప్పుడు కూటమి సర్కారు ఎట్లా కుదేలవుతుంది అన్నది వేచి చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మైరా మీడియా. నేను మీ కేవీఆర్. థ్యాంక్ యూ.